వివేక్ విశ్వసించిన దానికి ఈ ఎన్నికల అవగాహనకి మధ్యలో కొంత సమస్యాత్మకత ఉంది. ఎన్నికలు అనేది బూటకమని, ఎన్నికల వల్ల ఫలితమేమి ఉండదని, ఎవరి అధికారం వచ్చినా ఒకటేనని, అటువంటి అభిప్రాయాలు దేశ రాజకీయాల్లో కొంతమందిలో ఉన్నాయి. కొంతమంది ఆ విషయాన్ని నమ్మి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కానీ, ఈ ఎన్నికల పద్ధతిని కానీ, దీంట్లో మేము పాల్గొనము, దీన్ని బహిష్కరిస్తాము, దీనికి దూరంగా ఉంటాము, దానికి ఎటువంటి ప్రాధాన్యము ఇవ్వము అనుకొని ఆ రాజకీయాల్లో పాల్గొంటారు. అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఇన్ని ఎన్నికలు చూసిన తర్వాత ఈ ఎన్నికల వల్ల పెద్ద గణనీయమైన మార్పు ఏమీ రాదని, జీవితాలు ఏమీ మారవని అని అనిపించడం చాలా సహజం. అది కాకుండా వేరే రంగంలో పనిచేయాలనుకునే వాళ్ళకి ఈ ఎన్నికల గురించిన ఒక నిస్పృహ కానీ, నిరాకరణ కానీ ఉండడం కూడా సహజం. వివేక్ కూడా అటువంటి అభిప్రాయాలతో ప్రభావితమైన వారు. ఆయన వేరే రకమైన రాజకీయాల్ని సాధన చేయడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్య ఆచరణ అనేది, ప్రజాస్వామ్యాన్ని ఆచరించడం అనేది ఒక రంగానికి, ఒక వేదికకి సంబంధించిన విషయము, పరిమితమైన విషయము కాదు. ప్రజాస్వామ్యం వేరు, ఎన్నికల రాజకీయాలు వేరు. ఎన్నికల రాజకీయాల్ని మాత్రమే ప్రజాస్వామ్యం అనుకోవడం పొరపాటు. ప్రజాస్వామ్యం అనేది జీవితంలోని, సమాజంలోని అన్ని రంగాలలో మనం చేసే ప్రతి చోట, మనం వ్యవహరించే ప్రతి చోట, అన్ని చోట్ల అవసరమైన విలువ. అందరూ ఒక ప్రాసెస్లో మనం ఒక అడుగు ముందుకు వేసి భవిష్యత్తులోకి ముందుకు వెళ్ళే క్రమంలో అందరూ కూడా తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ, అందరూ భాగస్వామ్యం, ఎవరు చేయగలిగినంత వాళ్ళు భాగస్వామ్యం వహిస్తూ పరిస్థితులు మార్చుకునే ప్రక్రియ ప్రజాస్వామ్యం. అది రాజకీయ పార్టీల లోపల ఉండాలి, ఉపాధ్యాయ సంఘాల లోపల ఉండాలి, విద్యార్థి సంఘాల లోపల ఉండాలి, ప్రజా సంఘాల లోపల ఉండాలి, మనిషి కుటుంబం లోపల ఉండాలి, స్నేహితుల మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండవలసిన విలువ ప్రజాస్వామ్యం. అయితే ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజకీయాలు కూడా ఒక భాగం. దాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించకపోతే ఇవాళ నరేంద్ర మోడీకి సీట్లు తక్కువ వచ్చినందుకు ఆనందపడేవాళ్ళు ఆనందపడకూడదు. లేదా ఇంకొక చోట కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి వచ్చినందుకు మనం ఎటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయకూడదు. ఆ పరిణామాలకు మనం ఎంతో కొంత ప్రాధాన్యం ఇస్తున్నాం, దానివల్ల మంచి జరిగింది అనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ఎన్నికల రాజకీయాలు కూడా ఒక ముఖ్యమైన విషయం. ప్రజలు దాంట్లో పాల్గొంటున్నారు. ప్రజలు ఎట్లా పాల్గొంటున్నారు, ఎంత మేరకు పాల్గొంటున్నారు, వాళ్ళు పాల్గొనే ప్రాసెస్ ప్రజాస్వామికంగా ఉందా, వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారా, నిజంగానే వాళ్ళు తెలిసి ఓట్లు వేస్తున్నారా, లేదంటే అభ్యర్థి మంచి చెడ్డలు, పార్టీల మంచి చెడ్డలు వాళ్ళ దృష్టిలో ఉన్నాయా, లేదంటే వాళ్ళ కులం ఆధారంగా, మతం ఆధారంగా, ఇతర సామాజిక నిర్మాణాల ఆధారంగా గుండెగుత్తగా వేస్తున్నారా, ఇవి వేరే విషయాలు. కానీ ప్రజలు ఓటు వేయటం ద్వారా ప్రజాప్రతినిధులు ఎంపిక అవుతున్నారు. ఎంపికైన వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నారు. ఆ ప్రభుత్వం కొన్ని విధానాలని తనకు మనకు తెలుసు ఏ పార్టీ ఏ విధానాలు ఉంటాయని, ఆ విధానాలని అమలు చేస్తుంది. మనం 2024 ఎన్నికల ముందు దేశంలో ప్రజాస్వామికవాదులందరూ కోరుకున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ, దాన్ని కూడా ఎన్డీఏ అంటున్నారు కానీ నరేంద్ర మోడీ పరిపాలన మాత్రమే. ఇప్పుడు ఎన్డీఏ పరిపాలన ఇప్పుడు మాత్రమే వచ్చింది. అది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, 2 దఫాలుగా వచ్చిన ప్రభుత్వం చాలా తన విధానాల విషయంలో చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళటంతో పాటు దానికి అడ్డు వచ్చే అసమ్మతిని కానీ, ప్రజాస్వామికమైన ప్రతిపక్షాన్ని కానీ ఎటువంటి ఆస్కారం లేకుండా చేస్తుంది. తను చాలా తీవ్రమైన చట్టాలను ఎంతో ఆలోచించి సంప్రదించి తీసుకోవాల్సిన నిర్ణయాలని, చేయవలసిన చట్టాలని అన్నింటినీ ఏకపక్షంగా చేయగలుగుతుంది. నిజంగా కనుక ప్రభుత్వానికి తాను కోరుకున్నట్టుగా 400 అంతకు మించిన స్థానాలు వస్తే అది మరింత దూకుడుగా ఉంటుంది. ఎటువంటి దూకుడుగా ఉంటుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేసి ఇక ముందు ఎన్నికలు ఏమి ఉండకపోవచ్చు, లేదు పూర్తి మరింత నియంత్రిత్వం రావచ్చు. ఈ దేశంలో ఇది ఫాసిజం అనే వాతావరణాన్ని దారితీయొచ్చు అని
వాళ్ళు భయపడ్డారు. ఫాసిజం అంటే ఎట్లా ఉంటుంది? మనం 10 సంవత్సరాల అనుభవంలోకి వచ్చింది. ఫాసిజం అంటే కేవలం ప్రభుత్వం చేసే నియంతృత్వం కాదు, ప్రభుత్వంతో పాటు సమాజం నుంచి కూడా నియంతృత్వం వస్తుంది. అట్లాగే ఇంతకుముందు సమాజంలో మాత్రమే జరిగే అకృత్యాలు ప్రభుత్వం కూడా చేస్తుంది. ఒక వ్యక్తుల్ని, ఒక సమూహాన్ని, ఒక వర్గాన్ని ఐసోలేట్ చేసి వాళ్ళని వేధించాలనుకుంటే, వాళ్ళని శిక్షించాలనుకుంటే, ఇవాళ ప్రజల్లోనే మత కలహాలు జరిగినప్పుడు ఒక ఆధిపత్య మతమో కులమో బలహీన మతం మీద, కులం మీద దాడి చేసి ఇల్లు తగలబెట్టేది, లేదా కత్తిపోట్లు జరిగేవి, హత్యలు జరిగేవి, హింస జరిగేది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఏదైతే తాను ఏ వర్గం అయితే శిక్షించదగిన వర్గం, ఏ వర్గానికైతే బుద్ధి చెప్పాలనుకుంటారో ఆ వర్గం మీదకి బుల్డోజర్లు తీసుకెళ్తుంది. అంటే ప్రజల్లో కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటాము, కొన్ని రకాల జులాయి అంటే మాట చిన్నదవుతుంది. ఒక ప్రభుత్వేతర శక్తులు ఆ చేసే పనిని ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైనా విషయం మీద మనుషుల్ని కట్టడి చేసే పని ప్రభుత్వేతర శక్తులు, ఫ్రింజ్ ఎలిమెంట్స్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం తనంతట తాను గోహత్యను నిషేధించడమో, లేదంటే గోమాంసం రవాణా కావటమో దాని జోలికి ప్రభుత్వం విధానపరంగా వెళ్ళదు. కానీ కొందరు మనుషులు వెళ్ళి ఈ మాంసం రవాణా చేస్తున్నారనో, ఈ మాంసం తీసుకెళ్తున్నారనో అనుమానం ఉన్న వాళ్ళని ప్రజల్లోనే ఒక సెక్షన్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తారు. ప్రజల్లోనే రెండు వేర్వేరు మతాల వాళ్ళు కలిసి స్నేహంగా ఉంటే ప్రజలే వెళ్ళి ఆ ప్రజల్లోనే ఒక సెక్షన్ వెళ్ళి వాళ్ళని నిరోధిస్తారు, బెదిరిస్తారు, చంపుతారు. అంటే ఈ సోషల్ విజిలాంటిజం అనేది సామాజికంగా ఒక సల్వాజుడం లాంటిది ఉన్నది అనుకున్నాం ఛత్తీస్గఢ్లో. అది సమాజంలోనే అనేక మంది ఇటువంటి ఈ గోరక్షకులో, ప్రేమికుల నుంచి తల్లిదండ్రులను రక్షించేవాళ్ళు, మొత్తం వీళ్ళు వచ్చి సమాజంలో ముఠాలుగా మనం నియంత్రిస్తూ ఉంటారు. మనం మాట్లాడితే మన ఇంటి మీదకి వస్తారనమాట. మనం సోషల్ మీడియాలో ఒక లైక్ కొడితే వెంటనే మన ఇంటి ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా జరుగుతుంది, మనం చూసారు కదా, కరెంటు పోతుందని ఒక ట్వీట్ చేస్తే ఆ ఇంటి దగ్గరికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, నువ్వు అది విత్డ్రా చేసుకుంటే తీసుకోమా, లేకపోతే బాగుండదని. ఇటువంటి సాటి మనుషులే కంట్రోల్ చేసే ఒక వాతావరణం గత 10 సంవత్సరాలుగా వచ్చింది. ఇది ఫాసిజం యొక్క ప్రధానమైన లక్షణం. ఫాసిజం యొక్క ప్రధానమైన లక్షణం అంటే నియంతృత్వం అనేది ప్రజల సమ్మతితోనే అమలు జరగటం. ప్రజలే ఒప్పుకుంటారు దాన్ని. జరుగుతుంటే ఒక మనిషిని లించింగ్ చేస్తుంటే, రోడ్డు మీద 10 మంది కలిసి ఒకరిని కొడుతుంటే మిగతా వాళ్ళు దాన్ని సమ్మతిస్తారు, చప్పట్లు కొడతారు. ఇటువంటి వాతావరణం, దీన్ని మనం ఫాసిజం అంటున్నాం. ఇది మరింతగా వ్యాపిస్తుందని ఈ దేశంలో, అది ప్రజాస్వామిక వాతావరణానికి, భావ ప్రకటన స్వేచ్ఛకి అన్నిటికీ వ్యతిరేకమైంది. కాబట్టి మనం ఉనికిలో ఉండాలంటే, ప్రజాస్వామిక శక్తులు ఉనికిలో ఉండాలంటే ఈ ప్రభుత్వం మూడోసారి రాకూడదు, వచ్చినా కూడా అంత బలం ఉండకూడదు, వాళ్ళు కోరుకున్నట్టు 400 రాకూడదు అని తగ్గించాలి బలాన్ని అని ఆకాంక్షించారు.